బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్ల ఎమ్మెల్యే ఆనంద్ బాబు పర్యటించారు. వరద ప్రవాహక ప్రాంతాల్లో రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. వరదలు వచ్చిన ప్రతిసారి కృష్ణానది ఒడ్డు కోతకు గురవుతుండటంతో రైతులు పొలాలు నదిలో కలిసిపోతున్నాయని అన్నారు. పంట పొలాలు విరిగి నదిలో పడకుండా కొంతమేర నష్టాన్ని తగ్గించడానికి గ్రైన్స్ నిర్మించి రైతులను ఆదుకుంటామన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని, కోతకు గురవుతున్న పంట పొలాల విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే పరిష్కారం కల్పిస్తామన్నారు ఎమ్మెల్యే ఆనంద్ బాబు. క్యాసిల్ బ్యారేజ్ అవుట్ఫ్లో చెప్తా ఉన్నారు. వరద వస్తూ ఉంది. రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రధానంగా తిప్పలగట్ట గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడ నది విపరీతంగా కోతకు గురైపోతూ ఉంది. రైతులకు సంబంధించినటువంటి సొంత పొలాలన్నీ కూడా నదిలో కలిసిపోతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ సమస్య పెరుగుతూ ఉంది. చాలా బాధపడుతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనికి ఎక్కడో చోట కొంతమేర కన్నా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మా రైతాంగం చెప్తున్నటువంటి సూచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నాం. గ్రాయిన్స్ నిర్మాణం చేయాలనేది ప్రధానంగా వాళ్ళందరూ కూడా సూచిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా ఓ ఆర్సీ రివర్ కన్జర్వేషన్ వాళ్ళకి నేను చెప్పాను తయారు చేయమని. గతంలో తయారు చేశారు 2 గ్రాయిన్స్ నిర్మాణం చేయడానికి. ఇప్పుడు మళ్ళా పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా మళ్ళీ తయారు చేయమని చెప్తాను. ఖచ్చితంగా ఈ సంవత్సరం మాత్రం వాటిని ఆ కోతకి గురయ్యేదాన్ని ఎంతో కొంత తగ్గించడానికి ఆ గ్రాయిన్స్ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.